ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయినా నా గురించి తెలిసి కూడా రాఘవ్ని తీసుకొస్తే మేమిద్దరం కలుస్తామని మీ ఇద్దరు ఎలా అనుకున్నారు? రాజు, నువ్వెలా అనుకున్నావు? నువ్వు వెళ్లకుండా ఉండాల్సిందిరా. నువ్వు వెళ్లకుండా ఉండుంటే మందారం ఇలా చనిపోయి ఉండేది కాదు. ఈవిడ గారు మందారాన్ని వదిలేసి వెళ్ళిపోతుందని తెలిస్తే అసలు నేను వెళ్ళేవాడినే కాదు. ఎవరు ఏమైపోయినా పర్వాలేదు, ఈవిడ గారి ఫ్యామిలీ బాగుండాలి, ఈవిడ గారి అమ్మా నాన్నలు కలిసి ఉండాలి, ఈవిడ గారి నాన్న ఓడిపోకూడదు. దానికోసం ఎవరు ఏమైపోయినా ఈవిడ గారికి అనవసరం. రాజు, తప్పుగా ఏమైనా మాట్లాడాను అమ్మాయి గారు? చాలా తప్పుగా మాట్లాడుతున్నారా నాయన? మందారం ఇద్దరు కలిసి ఉండాలని ఎన్నో కలలు కనింది. అలాంటి మందారాన్ని కారణంగా చేసి మీ ఇద్దరు గొడవ పడద్దురా. మందారం ఆత్మ శాంతించదురా. అయిందేదో అయిపోయింది. మందారాన్ని సాగనంపి పని చూడండిరా. అమ్మా, ప్రాణమే పోయాక ఆత్మ శాంతిస్తే ఏంటి, శాంతించకపోతే ఏంటమ్మా? మందారం ప్లేస్లో రేపు నేనున్నా మీరున్నా కూడా ఇలాగే చంపదని గ్యారంటీ ఏంటమ్మా? రాజు, భగవంతుడా, ఎందుకు తండ్రి ఇలా దూరం చేస్తున్నావు? మమ్మల్ని దగ్గరికి చేయడానికి ప్రయత్నించడం వల్లే మందారం చనిపోయింది. దానికి శిక్ష వెయ్యాలంటే నాకు వే స్వామి. రాజు రూపంలో మాత్రం విడదీయద్దు. అమ్మ రూపా, ఏంటమ్మా నువ్వు చేసిన పని? రాజు మీద ఎందుకు చేసుకున్నావు? చేయి చేసుకోకుండా ఏం చెయ్యాలి నాన్న? ఎంతగా చెప్తున్నా అర్థం చేసుకోలేనప్పుడు మాటలతో చెప్పడం వేస్ట్. ఇంతకాలం కాపాడుకుంటూ వస్తున్న బంధం ఇప్పుడు ఏటవుతుందోనని భయంగా ఉన్నది. రాజు ఎప్పట్లాగానే అమ్మాయి గురికి దూరం కాకుండా చూడు స్వామి, చూడు. కొట్టని పెద్దయ్య, ప్రాణం తీగల మనసున్న వాళ్ళకి చెయ్యి చేసుకోవడం పెద్ద లెక్కేం కాదు. రాజు, ఇంకోసారి ఆ మాట అన్నావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అమ్మా రూపా, కోపడకమ్మా. ఆపకండి చిన్నమ్మగారు, ఆవిడ గారి కోపం చూపించనివ్వండి. రాజు, మందారానికి జరగాల్సిన కార్యక్రమం చూడండి, మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. ఇంకా ఏం మాటలుంటాయి బాబాయ్? నన్ను వదిలించుకోవాలనే మందారం శవాన్ని అడ్డం పెట్టుకుంటున్నాడు. రూపా, ఏం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా? మీరు గొడవ పడినంత మాత్రాన మందారం తిరిగి రాదు. లేదు నాన్న, ఇలాంటి కోసం అన్నీ వదులుకోవడానికి సిద్ధపడ్డాను. ఆస్తులు, ఐశ్వర్యం, కుటుంబం అన్నిటినీ పక్కన పెట్టి వెంటపడ్డాను కదా. అందుకే లోకు అయిపోయాను నాన్న.
లేదమ్మాయి గారు, మీరు నా కోసం మీ ఐశ్వర్యాన్ని, కుటుంబాన్ని, ఆస్తుల్ని పక్కన పెట్టారా? ఎప్పుడు పెట్టారు అమ్మాయి గారు? హ? ఆస్తుల కోసం, ఐశ్వర్యం కోసం, కుటుంబం కోసం నన్ను పక్కన పెట్టారు. బస్తీలో ఉన్న నేను ఈ కోటలో ఉన్న నిన్ను చేరడానికి పూలబాటం వేసుకొని రాలేదు. ఎన్నో అవమానాలు, అవరోధాలను ఎదుర్కొనొచ్చాను. నిన్ను కాపాడుకోవడం కోసం మా నాన్న కత్తిపోట్లకు గురయ్యాడు. ఒరే అయ్యా, అవన్నీ ఇప్పుడు ఎందుకురా? మీకేం తెలీదు, మీరుండండి నాన్న. నీకోసం మా అమ్మ నీ కాళ్ళు పట్టుకుంది. అయినా మీరు దయ చూపలేదు. మమ్మల్ని అందరినీ రోడ్డు మీదకి లాగి నిలువ నీడ లేకుండా చేశారు. నా తోబుట్టోల్ని అవమానించారు. అయినా సరే మేం మాత్రం మీ ఫ్యామిలీ బాగుండడం కోసమే పుట్టినట్టు మీ కాళ్ళ దగ్గరే పడున్నాం. రాజు, ఏం మాట్లాడుతున్నావురా? అసలు ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి? నువ్వు మాట్లాడుతుందేంటి? మందార శవాన్ని ముందర పెట్టుకొని అసలు ఈ గొడవలేంట్రా? మందారాన్ని చంపిన వాళ్ళని నేను ఉరి తీస్తాను. ముందు జరగాల్సిన కార్యక్రమం చూడరా. పెద్దయ్య, మందారాన్ని కాపాడుతానని మాటిచ్చి నేను ఓడిపోయాను పెద్దయ్య. కాపాడుకోలేకపోయాను పెద్దయ్య. కేవలం ఇదిగో ఈ అమ్మాయి గారి వల్లే. మరి రాఘవని తీసుకొస్తానని నాకు మాటిచ్చావు కదా రాజు. రాఘవ ఎక్కడా? రాజు! రాజు, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.